రైట్. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మరి కాసేపట్లో ఢిల్లీ వెళ్లబోతున్నారు. మధ్యాహ్నం 1:20 గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి ఢిల్లీకి వెళ్లనున్నారు చంద్రబాబు. సాయంత్రం 4 గంటల ప్రాంతంలో ఢిల్లీకి చేరుకున్నారు. ఢిల్లీలో కేంద్ర మంత్రులతో భేటీ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇక ఏపీకి సంబంధించి పలు అంశాలపై కేంద్ర మంత్రులతో చర్చించే అవకాశం కనిపిస్తుంది. దీనిపై మరింత సమాచారాన్ని మా ఏపీ బ్యూరో హేమంత్ అందిస్తారు. ఏపీ సీఎం చంద్రబాబు మరి కాసేపటి ఢిల్లీ వెళ్లనున్నారు. ఏదైతే ఈ రోజు అసెంబ్లీ కార్యక్రమాలకు అయితే ఆయన హాజరవ్వడం జరిగింది. మధ్యాహ్నం 1:20 ఆయన గన్నవరం ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో ఆయన ఢిల్లీ అయితే వెళ్లనున్నారు చంద్రబాబు నాయుడు. సాయంత్రం 4 గంటలకు ఢిల్లీకి చేరుకోనున్నారు. అక్కడి నుంచి ప్రధాని మోడీతో పాటు కేంద్ర మంత్రులు అమిత్ షా అలాగే నిర్మలా సీతారామన్ భేటీ అయ్యే అవకాశం కనబడుతోంది చంద్రబాబు. ఏదైతే ఈ నెల 29వ తారీఖు ఏదైతే ఏపీకి ఎవరైతే మోడీ ఉన్నారో పీఎం నరేంద్ర మోడీ రానున్నారు. ఈ నేపథ్యంలో దీనిపైన చర్చించే అవకాశం అయితే కనపడుతోంది. ఏదైతే విశాఖలో ఎన్డీపీసీ ఏదైతే ఉందో దానికి సంబంధించిన గ్రీన్ ఎనర్జీకి సంబంధించిన పార్కుల ప్రారంభానికి ఈ నెల 29న రాష్ట్రానికి అయితే ప్రధానమంత్రి రానున్నారు. ఈ నేపథ్యంలోనే ఎవరైతే పీఎం నరేంద్ర మోడీతో పాటు కేంద్ర మంత్రి అమిత్ షాతో పాటు అలాగే నిర్మలా సీతారామన్తో కూడా భేటీ అయ్యే అవకాశం అయితే కనపడుతోంది చంద్రబాబు. అలాగే విశాఖ రైల్వే జోన్ అలాగే అమరావతికి సంబంధించిన రైల్వే పనుల ప్రారంభోత్సవానికి కూడా ప్రత్యేకంగా ఆహ్వానం అయితే అందించేందుకు అయితే ఢిల్లీలో ఆయన వెళ్ళి అక్కడ చర్చించే అవకాశం అయితే కనపడుతుంది చంద్రబాబు నాయుడు. ఇదే విషయాన్ని ఏదైతే 29వ తారీఖు ఏదైతే ఏపీకి రానున్న ప్రధానమంత్రికి సంబంధించిన ఏవైతే ఏర్పాట్లు ఉన్నాయో దానికి సంబంధించి కేంద్ర మంత్రులతో ఆయన చర్చించే అవకాశం అయితే కనపడుతుంది. ఈ రోజంతా ఢిల్లీలో ఆయన మొత్తం పర్యటించనున్నారు. ఢిల్లీలోనే ఉండే అవకాశం అయితే కనపడుతోంది. రేపు ఎల్లుండి మహారాష్ట్ర ఎన్నికలకు ప్రచారానికి సంబంధించి ఆయన ఢిల్లీ నుంచి మహారాష్ట్రకి రేపు వెళ్తారు. రేపు ఎల్లుండి అక్కడే ప్రచారం చేస్తారు. ఏదైతే ఎన్డీఏ తరఫున మహారాష్ట్రలోని ఎవరైతే ఉన్నారో తెలుగు ప్రజలు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు అయితే పర్యటన అయితే చేయనున్నారు. అలాగే ఎవరైతే పవన్ కళ్యాణ్ ఉన్నారో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా రేపు ఎల్లుండి తెలుగు ప్రజలు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో అయితే ప్రచారం చేయనున్నారు. అయితే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కలిసి ప్రచారం చేస్తారా లేకపోతే విడివిడిగా ప్రచారం చేస్తారా అన్నది ఇంకా క్లారిటీ అయితే లేదు. మొత్తానికైతే ఇద్దరు కూడా అంటే సీఎం చంద్రబాబు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా రేపు మహారాష్ట్రలో అయితే పర్యటిస్తారు. అక్కడ ఎన్నికల ప్రచారం అయితే చేస్తారు. తెలుగు ప్రజలు ఎక్కువగా ఉండే ప్రాంతాలను ప్రత్యేకంగా ఫోకస్ చేసి అక్కడే ప్రచారం చేయనున్నారు. మరోవైపు పవన్ కళ్యాణ్ కూడా ఇప్పటికే ఆల్రెడీగా మహారాష్ట్రకు వెళ్ళి ఎన్నికల ప్రచారం చేస్తానన్నట్లుగా ఇప్పటికే జనసేన అధిష్టానం చెప్పడంతో రేపు ఎల్లుండి ఆయన అక్కడ పర్యటించి తెలుగు ప్రజలతో ఆయన మమేకమయ్యే అవకాశం ఉంది. ఎన్డీఏ తరఫున ఆయన ప్రచారం చేయనున్నారు. ఎన్డీఏకి భాగస్వామ్యానికి ఓటు వేయాలని అభ్యర్థించనున్నారు పవన్ కళ్యాణ్. మొత్తం మీద అయితే రేపు ఎల్లుండి సీఎం చంద్రబాబు అలాగే డిప్యూటీ సీఎం మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో అయితే పాల్గొన్నారు. కెమెరామెన్ రాజుతో హేమంత్, ఏఎన్ఎన్ న్యూస్.